కాసేపట్లో ప్రధాని మోడీ రాజీనామా, రాష్ట్రపతికి రిజైన్ లెటర్ అందజేయనున్న ప్రధాని. కాంగ్రెస్ పార్టీకి సంతోషకరమైన ఫలితాలు వచ్చాయన్న సీఎం. 100 రోజుల పాలనకు లోక్సభ ఎన్నికలే రెఫరెండం అన్న రేవంత్. ఇవాళ సాయంత్రం 4 గంటలకు ఎన్డీఏ సమావేశం, మోడీ ఆధ్వర్యంలో జరగనున్న కూటమి మీటింగ్. ఏపీలో మా విక్టరీ చారిత్రాత్మకమన్న చంద్రబాబు. ఊహించని ఫలితం వచ్చిందన్న టీడీపీ అధినేత. వైసీపీపై అసంతృప్తి ఓట్ల రూపంలో చూపించారు. పవన్ ను దూషించడమే పతనానికి కారణమన్న ఎస్వీఎస్ఎన్ వర్మ. ఓడిపోతే పేరు మార్చుకుంటానన్న సవాల్కు కట్టుబడి ఉన్న పద్మనాభరెడ్డిగా మార్చుకునేందుకు డాక్యుమెంట్లు రెడీ చేశానన్న ముద్రగడ. ప్రజా తీర్పును గౌరవిస్తున్నాం. రాష్ట్రాభివృద్ధిపై కొత్త ప్రభుత్వం దృష్టి పెట్టాలన్న షర్మిల. హామీలన్నీ నెరవేరుస్తానన్న టీజీ భరత్. చంద్రబాబుతోనే అభివృద్ధి సాధ్యమన్న టీడీపీ ఎమ్మెల్యే. ప్రశాంతంగా కొనసాగుతోన్న ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కౌంటింగ్. 24 గంటల పాటు కొనసాగనున్న లెక్కింపు ప్రక్రియ. నల్గొండ వేర్ హౌసింగ్ గోదాముల్లో ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు. భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశామన్న ఎస్పీ. గ్రూప్ 1 పరీక్ష వాయిదాకు హైకోర్టు నిరాకరణ. ఈ నెల 9వ తేదీన ఎగ్జామ్ నిర్వహణకు అధికారుల ఏర్పాట్లు. ములుగు జిల్లాలో మావోయిస్టులకు ఎదురుదెబ్బ. బీజాపూర్ రహదారిపై మావోలకు వ్యతిరేకంగా ప్రజల ర్యాలీ. నెల్లూరులో ఎలక్షన్ గేమ్ ఓవర్. ప్రజలే విజేతలన్న ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. హైదరాబాద్ ఉప్పల్ పరిధిలోని చిలుకానగర్లో అమానవీయం. కన్నతల్లిని ఇంటి నుంచి బయటకు గెంటివేసిన కొడుకు, నిరసనకు దిగిన తల్లి. ఛత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లాలో 9 మంది మావోయిస్టుల అరెస్ట్. 5గురు మిలీషియా మెంబర్స్ తో పాటు ఏసీఎం సభ్యుడి అరెస్ట్. మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై పోలీసుల నిఘా. ఇంటికి నలువైపులా ప్రైవేట్ వెహికల్తో మఫ్టీలో కన్నేసిన పోలీసులు. ప్రజలకు ఎంతో మేలు చేయాలనుంది. మా ఆలోచనలకు ప్రజలు కళ్ళెం వేశారన్న స్పీకర్ తమ్మినేని. ప్రకాశం జిల్లాలో మొక్కులు తీర్చుకున్న తెలుగు తమ్ముళ్లు. కందుల నారాయణ రెడ్డి గెలిచిన సందర్భంగా టీడీపీ కార్యకర్తల సంబరాలు.